గుడ్ మార్నింగ్ ఆల్ క్యూబ్ మెంబర్. మనము కేఎక్స్ఎన్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి అనే ఉద్దేశంతో మన కేఎక్స్ఎన్ అది లింక్ వాట్సాప్లో పెట్టడం జరిగింది. దాన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా కేఎక్స్ఎన్ ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ రిజిస్టర్ అని ఉంది. ఆల్రెడీ రిజిస్టర్ చేసిన వాళ్ళు లాగిన్ చేయాలి. ఈ రిజిస్టర్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ దీనికి మొబైల్ నెంబర్ కొట్టేయాలి. ఇట్లా మొబైల్ నెంబర్ కొట్టేయాలి. మొబైల్ నెంబర్ కొట్టాక ఇక్కడ గెట్ ఓటీపీ కొట్టేయాలి. గెట్ ఓటీపీ కొట్టాక ఇక్కడ మీకు ఓటీపీ సెండ్ అయిపోద్ది మొబైల్కు. కొద్దిగా ఆల్రెడీ రిజిస్టర్ ఉంటుంది, ఆల్రెడీ రిజిస్టర్ చేసి ఉంది. ఇది ఇక్కడ ఓటీపీ పోతుంది. ఓటీపీ పోయిన తర్వాత ఇక్కడ ఓటీపీ ఇవ్వాలి. ఓటీపీ ఇచ్చాక ఇక్కడ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇచ్చుకోవాలి. స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేసాక మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోద్ది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే అక్కడ ఈ విధంగా ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఉంటుంది. ఇక్కడ గెట్ ఓటీపీ కొట్టేసి ఇక్కడ సబ్మిట్ చేసేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఇది ప్రొఫైల్ ఎడిట్ అయిపోయింది. తర్వాత మీ కీబో ఐడి నుండి కేజీఎన్ కాపీ చేసుకొని ఇక్కడ కేజీఎన్ అప్డేట్ అని ఇక్కడ ఆప్షన్ నొక్కితే ఇక్కడ కేజీఎన్ నెంబర్ సబ్మిట్ చేసి గెట్ ఓటీపీ నొక్కితే ఓటీపీ మళ్ళీ కొట్టేసి సబ్మిట్ చేస్తే కేజీఎన్ నెంబర్ సబ్మిట్ అయిపోతుంది. థర్డ్ వన్ వచ్చేసి కేవైసీ కార్డ్ మీకు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు పూర్తి మీ డేటా అడుగుతుంది. ఆల్రెడీ నేమ్ వచ్చేస్తుంది. సిటీ, అడ్రస్ అడుగుతుంది. అడ్రస్ కొట్టిన తర్వాత అక్కడ కింద పాన్ నెంబర్ అడుగుతుంది. పాన్ నెంబర్ ఫోటో ఇచ్చాక మళ్ళీ మీరు ఆధార్ నెంబర్ కాపీ ఇచ్చాక మీకు సబ్మిట్ చేస్తే కేవైసీ వెరిఫికేషన్ ఇన్స్టెంట్ అయిపోద్ది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు అప్పుడు నేను లింక్ పెట్టా, ఆ లింక్ను చేసుకోవాలి. కేఎక్స్ఎన్ లింక్ చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్టర్ చేసిన తర్వాత రిజిస్టర్ అయి కేవైసీ అయిపోయిన తర్వాత మీరు ఆ లింక్ను క్లిక్ చేసేసి కేఎక్స్ఎన్ లింక్ను క్లిక్ చేసేసి సబ్మిట్ చేశాకనే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకే. ఇంకోటి మీరు కీబోర్డ్లో పోయిన తర్వాత ఇక్కడ కేఎక్స్ఎన్ అయిపోయిన తర్వాత ఇది చెక్ చేసుకోవాలి. ఇక్కడ కేఎక్స్ఎన్ లింక్ ఉందా లేదా. లింక్ లేకపోతే మీరు వచ్చేసి కేఎక్స్ఎన్ లింక్ను టచ్ చేసేసి ఇది ఓపెన్ చేసుకొని ఉంచుకోవాలి. ఐడి ఓపెన్ చేసుకొని ఉంచుకున్న తర్వాత కేఎక్స్ఎన్ లింక్ను మీరు ఓపెన్ చేసి సబ్మిట్ చేసి అక్కడ